నమస్తే. నా పేరు డి శివారెడ్డి, లెక్చరర్ ఇన్ కామర్స్, ఎంఏఎల్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, గద్వాల, జోగులాంబ డిస్టిక్. బిజినెస్ లా సబ్జెక్టు నందు కంపెనీ సెక్రటరీ టాపిక్ గురించి ఈరోజు తెలుసుకుందాం. కంపెనీ సెక్రటరీ అనే పదం, అంటే సెక్రటరీ అనే పదం రహస్య అధికారి అనే అర్థం లాటిన్ పదమైన సెక్రటరియస్ నుంచి ఉద్భవించింది. ఈ రోజుల్లో కంపెనీ సెక్రటరీ అతి ముఖ్యమైన వ్యక్తిగా కంపెనీ వ్యాపారంలో మనం గుర్తించవచ్చు. కంపెనీ సెక్రటరీ నిర్వచనం. కంపెనీ సెక్రటరీ డెఫినేషన్ కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 24 ప్రకారము కంపెనీ సెక్రటరీ అంటే కంపెనీల చట్టం 1980 సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 క్లాజ్ సి ప్రకారం నిర్వహించబడింది. అంటే కంపెనీ యొక్క విధులను నిర్వహించడం కోసము నియమించబడిన వ్యక్తిని మనము కంపెనీ సెక్రటరీ అని అంటాము. ఈ కంపెనీ సెక్రటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి అయి ఉండాలి. మరి కంపెనీ సెక్రటరీ యొక్క న్యాయాత్మకమైన హోదా, స్థితి ఏంటిది? కంపెనీ యాక్ట్ 1994 ఈ కంపెనీ సెక్రటరీకి న్యాయాత్మకమైన హోదా, ఒక స్థితిని పర్టికులర్గా ఏమి నిర్వహించలేదు. కానీ కంపెనీ విషయంలో కంపెనీ సెక్రటరీ యొక్క న్యాయాత్మకమైన హోదా 4, 5, 6 రకాలుగా ఉంటుంది. అంటే జనరల్ చెప్పాలంటే ఈయన యొక్క హోదా 6 రకాలు. సెక్రటరీ హోదాలో నంబర్ 1 ఒక అధికారి. సెక్రటరీ ఒక అధికారి. కంపెనీల చట్టం 1994 సెక్షన్ 2 సబ్సెక్షన్ 2 ప్రకారము కంపెనీ సెక్రటరీ కంపెనీకి అధికారి. అంటే కంపెనీ యొక్క పరిపాలన కార్యకలాపాలను పర్యవేక్షించే వ్యక్తి. కాబట్టి కంపెనీ తరపున ప్రతి ఒక్క సంప్రదింపులను కూడా ఈ అధికారే చేపడతాడు. కాబట్టి సెక్రటరీని కంపెనీ అధికారి అని చెప్పవచ్చు. ఇతని హోదా కంపెనీ అధికారి హోదాగా ఉంటుంది. నంబర్ 2 సెక్రటరీ ఒక సేవకుడు కంపెనీకి. అంటే కంపెనీ సెక్రటరీ బోర్డు చేత ఇవ్వబడిన అధికారాలన్నింటినీ కూడా నిర్వహిస్తాడు. అంటే తనకివ్వబడిన అధికారాన్ని వినియోగించుకుంటాడు. అందుకని సెక్రటరీని ఒక సేవకునిగా మనం పిలుచుకోవచ్చు. నంబర్ 3 సెక్రటరీ ఒక సలహాదారునిగా కూడా ఇతని స్థితి ఉంటుంది. హోదా ఎట్లా ఉంటుందంటే సలహాదారుడు. అంటే కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు ముఖ్యమైన
సలహాదారుడు కంపెనీ సెక్రటరీ. కంపెనీ ఆవశ్యకమైన సమాచారాన్ని, కంపెనీ యొక్క డేటా అంటే దత్తాంశాన్ని, ప్రస్తుత సామాజిక ఆర్థిక సవాళ్ళను ఎదుర్కోవడానికి కాలానుగుణంగా ఇతని కంపెనీకి సలహాలను అందిస్తాడు. కాబట్టి కంపెనీ సెక్రటరీని కంపెనీ సలహాదారునిగా కూడా ఇతనికి న్యాయాత్మకమైన హోదా ఉంది అని చెప్పవచ్చు. నెంబర్ 4, సెక్రటరీ పరిపాలకుడు. అంటే ఇతని హోదా పరిపాలకుని స్థితిలో ఉంటుంది. సెక్రటరీ కంపెనీ యొక్క ముఖ్య పరిపాలనా అధికారి అని చెప్పవచ్చు. కంపెనీ తరపున ప్రతినిధిగా ఉంటూ కంపెనీ ఒప్పందాలను పర్యవేక్షిస్తూ ఉంటాడు. కార్యాలయంలో నిరాటకంగా వర్క్ జరగాలంటే డైరెక్టర్ల బోర్డుకి ఇతనొక్కడే బాధ్యత వహిస్తాడు. కాబట్టి సెక్రటరీ పరిపాలకునిగా కూడా అతని స్థితి ఉంటుంది. లాస్ట్ 6th వన్, సెక్రటరీ ఏజెంట్. అంటే కంపెనీ తరపున ఒప్పందాలపై సంతకాలు చేస్తాడు. కాబట్టి సెక్రటరీ కంపెనీ తరపున ఏజెంట్గా భావించబడతాడు. ఇవి కంపెనీ సెక్రటరీకి న్యాయాత్మకమైన హోదా లేకపోతే స్థితి. అంటే కంపెనీ సెక్రటరీ ఒక అధికారిగా ఉంటాడు, ఒక సేవకునిగా ఉంటాడు, ఒక సలహాదారునిగా ఉంటాడు, తర్వాత ఒక సమన్వయకర్తగా ఉంటాడు, ఒక పరిపాలకునిగా ఉంటాడు, ఏజెంట్గా కూడా ఉంటాడు. ఇవి కంపెనీ సెక్రటరీ యొక్క న్యాయాత్మకమైన హోదాలు. ఇకపోతే మరి కంపెనీ సెక్రటరీ నియామకం. కంపెనీ సెక్రటరీ నియామకము ముఖ్యంగా 4 విధాల చేత నియమిస్తారు. ప్రతి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తప్పనిసరిగా కంపెనీ సెక్రటరీని నియమించాలి. అయితే ఈ నియామక ప్రక్రియ 4 విధాలుగా జరుగుతుంది. నంబర్ 1, వ్యవస్థాపకుల చేత, మొదట డైరెక్టర్ల బోర్డుల చేత, డైరెక్టర్ల బోర్డులలోనే వృత్తిపరమైన సెక్రటరీగా. ఈ 4 విధాలుగా కంపెనీ సెక్రటరీ నియామకం జరుగుతుంటుంది. వ్యవస్థాపకుల చేత అంటే కంపెనీ నమోదుకు పూర్వమే మొట్టమొదటి కంపెనీ సెక్రటరీ వ్యవస్థాపకుల చేత నియమించబడతాడు. కంపెనీ నియమావళిలో ఆ వ్యక్తి యొక్క పేరును మనము చూపించడం జరుగుతుంది. అంటే కంపెనీ నమోదుకు సంబంధించిన ప్రాథమిక పనులలో సహకరించుటకు వ్యవస్థాపకులు కంపెనీ సెక్రటరీని నియమించడం జరుగుతుంది. ఇది మొదటి. రెండో విధం ఏంటిదంటే మేనేజింగ్ డైరెక్టర్ల బోర్డు చేత కంపెనీ సెక్రటరీని నియమిస్తారు. కంపెనీ రిజిస్టర్ అయిన తర్వాత మొదటి బోర్డు సమావేశంలో మొట్టమొదటి డైరెక్టర్ల బోర్డు ఈ సెక్రటరీని నియమిస్తుంది. అంటే వీళ్ళకన్నా ముందు వ్యవస్థాపకులు సెక్రటరీని నియమించింటారు. ఒకవేళ ఆ సెక్రటరీని అదే విధంగా కొనసాగించాలనా లేదా కొత్త సెక్రటరీని నియమించాలనేది మొదటి డైరెక్టర్ల బోర్డు చేత డిసైడ్ చేయబడుతుంది. తర్వాత మూడో విధానము డైరెక్టర్ల బోర్డులోనే. డైరెక్టర్ల బోర్డు తమలో
ఎవరైనా అర్హత కలిగిన వారిని కంపెనీ సెక్రటరీగా నియమించుకోవచ్చు. అయితే దీనికి ప్రత్యేక తీర్మానం జారీ చేయవలసిన ఆవశ్యకత ఉంది. తర్వాత 4వ విధానము వృత్తిపరమైన సెక్రటరీ. అంటే కంపెనీ నమోదుకు ముందు కానీ తర్వాత కానీ డైరెక్టర్ బోర్డు ఒక ప్రొఫెషనల్ సెక్రటరీని నియమిస్తుంది. ఈ వ్యక్తి పాక్షికంగా ఉండవచ్చు, పూర్తి కాలపు కూడా నియమించవచ్చు. ఈ విధంగా మనము కంపెనీ సెక్రటరీ యొక్క నియామకము 4 విధాలుగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకటి వ్యవస్థాపకుల చేత, డైరెక్టర్ల బోర్డు చేత, డైరెక్టర్ బోర్డులో ఎవరినైనా ఒకరిని వృత్తిపరమైన సెక్రటరీ. నెక్స్ట్ కంపెనీ సెక్రటరీకి విధులు ఏంటివి, హక్కులు ఏంటివి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనము కంపెనీ సెక్రటరీ యొక్క హక్కులు తెలుసుకుందాం. అంటే కంపెనీ సెక్రటరీ ఒక సీనియర్ అధికారి. కంపెనీతో అతను సంతకం చేసిన ఒప్పందం యొక్క హక్కులన్నీ కూడా అతను అనుభవించవచ్చు. ఆ హక్కులు ఏంటివి? సీనియర్ స్థాయి అధికారి కాబట్టి కంపెనీ సెక్రటరీ తన క్రింద ఉన్న అధికారులను, తన కింద ఉన్న ఉద్యోగస్తులను ఎప్పటికప్పుడు పరీక్షించవచ్చు, వాళ్ళపైన నియంత్రణ కొనసాగించి సరైన మార్గదర్శకత్వం కూడా చేయవచ్చు. నెంబర్ 2, కంపెనీ సెక్రటరీని కంపెనీ బోర్డు చేత నియమించబడతాడు కాబట్టి అతనికి ఇవ్వబడిన అధికార పరిధికి లోబడి కంపెనీ యొక్క ముఖ్యమైన ఒప్పందాలు ఏవైనా ఉంటే ఆ ఒప్పందాలపైన అతను సంతకం చేసే హక్కు ఉంటుంది. నంబర్ 3, కంపెనీ సెక్రటరీ తన కింది స్థాయి ఉద్యోగులకు మార్గదర్శకాలను జారీ చేయవచ్చు. నంబర్ 4, కంపెనీ సెక్రటరీ వాటాదారుల సమావేశాలకు మరియు డైరెక్టర్ల బోర్డు సమావేశాలకు హాజరు కావాలి. నెక్స్ట్, కంపెనీ పరిసమాప్తి సమయంలో కంపెనీ సెక్రటరీ కంపెనీ యొక్క ఆధిక్యపు రుణదాతగా తనకు రావాల్సిన సొమ్మును రాబట్టుకునే హక్కు ఉంటుంది. అంటే అందులో ఏమైనా అతని రుణదాతగా ఉన్నట్లయితే సమాప్తి సమయం లోపల ఫస్ట్ ఆధిక్య రుణదాతగా అతనికి రావాల్సిన సొమ్మును తీసుకోవచ్చు. తర్వాత కంపెనీ అధికార ముద్ర అవసరం లేనప్పుడు ముఖ్యమైన పత్రాలపైన కానీ సమావేశాల బోర్డు పత్రాలపైన కానీ కంపెనీ సెక్రటరీ సంతకం చేయవచ్చు. అంటే ధృవీకరణ పత్రాలను ధృవీకరించవచ్చు అని అర్థం. నెక్స్ట్, కంపెనీ సెక్రటరీ కంపెనీ యొక్క అధికారులు, కంపెనీ యొక్క డైరెక్టర్ల యొక్క ప్రవర్తన, కంపెనీ యొక్క ఆసక్తులకు హాని కలిగించేవి ఉన్నప్పుడు హెచ్చరించే హక్కు కలిగి ఉంటాడు. ఇవి కంపెనీ సెక్రటరీకి ఉన్న హక్కులు. నెక్స్ట్, కంపెనీ సెక్రటరీ యొక్క విధులు. కంపెనీ సెక్రటరీ యొక్క విధులు జనరల్గా
రెండు రకాలు ఉంటాయి. ఒకటి శాసనాత్మక విధులు, మరి రెండోది సాధారణ విధులు. ఈ రెండిటితో పాటు ఇతర విధులు కూడా కంపెనీ సెక్రటరీకి ఉంటాయి. ఫస్ట్ వన్ శాసనాత్మక విధులు. కంపెనీల చట్టం 2013 సెక్రటరీ పైన అసంఖ్యాకమైన విధులను విస్తరింపచేసింది. అంటే వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని పొందుటకు, శాసనాత్మక ప్రకటన చేయుటకు, వార్షిక నివేదిక పైన సంతకం చేయుటకు, నాన్ బ్యాంకింగ్ కంపెనీల విషయంలో ప్రతి ఆస్తపుల పట్టి మరియు లాభ నష్టాల ఖాతా పైన సంతకం చేయుటకు, ఇవన్నీ కూడా శాసనాత్మక పరమైన విధులు. సెకండ్, డైరెక్టర్ల పట్ల ఈ కంపెనీ సెక్రటరీ విధి ఏంటిది? డైరెక్టర్లకు సంబంధించిన కంపెనీ సెక్రటరీ యొక్క విధుల్లో ముఖ్యమైనది డైరెక్టర్లకు సూచనలను చేసి ఆ సూచనలను అనుసరించి పనిచేయటం. అంటే డైరెక్టర్లు ఏమైనా సూచనలుగా ఈయనకి ఇచ్చినట్లయితే ఆ సూచనలకు అనుగుణంగానే పనిచేస్తారు. తర్వాత పరిశీలన కోసము డైరెక్టర్లకు ముఖ్యమైన ఉత్తరాలు కానీ, ముఖ్యమైన పేపర్లు కానీ, ముఖ్యమైన రికార్డులన్నీ కూడా నిర్వహించుతారు. డైరెక్టర్ల నివేదికను తయారు చేసి పెట్టడం, ఇవి డైరెక్టర్ల పట్ల కంపెనీ సెక్రటరీకి ఉన్న విధులు. తర్వాత మూడోది పూర్తి కాలపు నిర్వాహక అధికారుల పట్ల విధులు. కంపెనీ డైరెక్టర్లతో కానీ, మేనేజింగ్ డైరెక్టర్లతో కానీ కంపెనీ నడుస్తున్నప్పుడు కంపెనీ నిర్వాహక సిబ్బంది పట్ల పూర్తి కాలపు నిర్వాహక అధికారాలు కంపెనీ సెక్రటరీకి ఉంటాయి. అంటే కంపెనీ యొక్క అధికారిక కార్యాలయాన్ని సమర్థవంతంగా నిర్వహించుటకు మరియు నియంత్రించుటకు ఇతన్ని ముఖ్యమైన విధి చేయాలి. సకాలంలో శాసనాత్మక నివేదికలను సమర్పించుట, అమ్మకందారులతో కానీ, పూచీ చందాదారులతో కానీ, తర్వాత వాటా బ్రోకర్లతో కానీ ఒప్పందాలు ఏమైనా ఉంటే వాటిని రూపొందించాలి. ఇవి నిర్వాహక అధికారం సంబంధించిన విధులు. ఇట్లా కంపెనీ సెక్రటరీ తన శాసనాత్మక విధులను 3 రకాలుగా నిర్వహిస్తాడు. ఒకటేమో కంపెనీ పట్ల విధులు, రెండవది డైరెక్టర్ల పట్ల విధులు, నిర్వాహక అధికారుల పట్ల విధులు. ఇవి శాసనాత్మక విధులు. ఇవి కాకుండా సాధారణ విధులు కూడా కొన్ని చేస్తాడు. కార్యాలయం సిబ్బంది పట్ల విధులు నిర్వహించడం అంటే కార్యాలయంలో వివిధ విభాగాలకు సంబంధించిన ఉద్యోగస్తులను అందరిని కూడా పర్యవేక్షించి సమన్వయ లోపం ఏమైనా ఏర్పడితే సమన్వయం చేసి అందరూ కూడా పకడ్బందీగా తమ వృత్తిరీత్యా పని సక్రమంగా నిర్వహించడానికి తోడ్పడతారు. వాళ్ళు సక్రమంగా పనిచేసేటట్లు చేయడమే ఇతని యొక్క ప్రధాన విధి. కాబట్టి సిబ్బందికి ఈ కంపెనీ సెక్రటరీ మంచి స్నేహితుడిగా మెలుగుతాడు, మంచి తత్వవేత్తగా మెలుగుతాడు, ఒక మార్గదర్శనిగా ప్రవర్తిస్తాడు.
తర్వాత కంపెనీ సెక్రటరీకి సామాజిక విధుల విషయంలో కంపెనీ తరపున ప్రాతినిధ్యం వహించే విధి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో కంపెనీ యొక్క ఉత్తమ ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని అతి జాగ్రత్తగా కంపెనీ సెక్రటరీ వ్యవహరించాలి. దీంతోపాటు అధికారపూర్వకంగా అత్యంత విశ్వాసమైన విషయాలను రహస్యంగా ఉంచాలి. తర్వాత తన విధులను నిజాయితీగా జాగరూకతతో నిర్వహించాలి. ఇవి కంపెనీ సెక్రటరీ నిర్వహించవలసిన విధులు. అదేవిధంగా కంపెనీ సెక్రటరీ రుణ బాధ్యతలు ఏమిటి? కంపెనీ సెక్రటరీకి రుణ బాధ్యతలు అనేకం ఉంటాయి. కంపెనీల చట్టం 1994, ఆదాయ పన్ను చట్టం 1922, స్టాంపుల చట్టము ఈ కంపెనీ సెక్రటరీ యొక్క రుణ బాధ్యతను నిర్వహిస్తాయి. ఈ రుణ బాధ్యతలు ముఖ్యంగా 2 విభాగాలు చేసి చూపుతారు. ఒకటి శాసనాత్మక రుణ బాధ్యతలు, రెండోది ఒప్పందపు రుణ బాధ్యతలు. మరి శాసనాత్మక రుణ బాధ్యతలు అంటే ఏంటివి? అంటే కంపెనీ సెక్రటరీ రుణ బాధ్యతను చట్టపరంగా బాధ్యుడవుతాడు. ఈ చట్టపరంగా బాధ్యుడైనప్పుడు అతనికి శాసనాత్మక రుణ బాధ్యత అని చెప్పవచ్చు. ఏంటివి శాసనాత్మక రుణ బాధ్యతలు? కంపెనీ యొక్క అన్ని ఫైళ్ళు, పత్రాలు రిజిస్టర్ చేయించి పెట్టాలి. తర్వాత శాసనాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేయుటకు, శాసనాత్మక నివేదికను తయారు చేయుటకు సరి అయిన సమయంలో జాయింట్ స్టాక్ కంపెనీ రిజిస్ట్రార్కు సమర్పించేటట్లు ఉండాలి. సరైన సమయంలో వార్షిక సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. తర్వాత సమావేశాల్లో పాల్గొనే వారికి అందరికీ కూడా విధిగా నోటీసులు పంపాలి. వివిధ సమావేశాల యొక్క మినిట్స్ వ్రాసి మినిట్స్ పుస్తకాలను నిర్వహించాలి. తర్వాత మినిట్స్ యొక్క కాపీని వాటాదారులకు పంపించాలి. డైరెక్టర్లకు కానీ, వాటాదారులకు కానీ, డిబెంచర్దారులకు కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇవి పంపిస్తుండాలి. తర్వాత కంపెనీ యొక్క ఆర్థిక నివేదికలను జాయింట్ స్టాక్ కంపెనీ రిజిస్ట్రార్కు సమర్పించాలి. వాటా సర్టిఫికెట్లు, డివిడెండ్ వారెంట్స్, బోనస్ వాటా సర్టిఫికెట్లను వాటాదారులకు జారీ చేయటం. ఉద్యోగుల జీతం నుండి ఆదాయ పన్ను తీసివేసి వాటాదారులకు డివిడెండ్ చెల్లింపు చేయటం. కంపెనీ ఆడిటర్ను నియమించడం, కంపెనీ యొక్క ఖాతా పుస్తకాల్లో ఆడిట్ని ఏర్పాటు చేయటం జరగాలి. డైరెక్టర్ల బోర్డు అనుమతించేంత వరకు కూడా కంపెనీకి సంబంధించిన విషయాలన్నీ కూడా డిబెంచర్లు పంపిణీ చేయడం కానీ ఎటువంటి విషయాలు కూడా ఇతను పొందపరచుకోకపోవడమే మంచిది. ఆదాయ పన్ను నివేదికలను సమర్పించే విధంగా కంపెనీ ఆమోద ముద్ర మరియు స్టాంప్ ఆవశ్యకతను నిర్ధారించుకోవడం. ఇవి శాసనాత్మక రుణ బాధ్యతలు ఇతని. సెకండ్ వన్ ఒప్పందపూర్వక రుణ బాధ్యతలు. మరి ఒప్పందపూర్వక రుణ బాధ్యతలు
ఏంటి? కంపెనీ ఏర్పరచుకున్న సేవా భావంతో ఉన్నటువంటి రుణ బాధ్యతలను ఒప్పందపూర్వక రుణ బాధ్యతలని అంటారు. సేవా ఒప్పందపు నియమ నిబంధనలకు కట్టుబడి ఉండటం, డైరెక్టర్ల బోర్డు యొక్క ఆదేశాలు సూచనలను అనుసరించడం, కంపెనీ వ్యవహారాలన్నింటినీ రహస్యంగా గోప్యంగా ఉంచడం, విధులకు తగిన జాగ్రత్తలను తీసుకొని నైపుణ్యంతో నిర్వహించడం, తన అధికార పరిధిని మించి ప్రవర్తించకుండా ఉండటం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా రహస్య లాభాలను ఆర్జించకూడదు. ఇవి ఒప్పందపూర్వక రుణ బాధ్యతలు. ఇట్లా కంపెనీ సెక్రటరీకి రుణ బాధ్యతలు 2 రకాలు ఉంటాయి: శాసనాత్మక రుణ బాధ్యతలు, ఒప్పందపూర్వపు రుణ బాధ్యతలు. ఇది కంపెనీ సెక్రటరీ గురించి సంపూర్ణ పాఠ్యాంశం. నమస్తే.